మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పదహారణాల తెలుగమ్మాయి కుందనపు బొమ్మ. ఏయ్ ఊరుకోరా. ఏయ్ ఎందుకే అప్పుడే డ్రెస్ మార్చేశావు? ఇందాక ఆ డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా? ఏ ఇప్పుడు బాలేనా? అమ్మా ప్రియాంక. నాన్న కృష్ణప్రసాద్. ఏయ్ ఏంటి ఆ మాటలు? నీకెన్నిసార్లు చెప్పాను నాన్నని పేరు పెట్టి పిలవద్దని? నీ మొగుణ్ణి పేరు పెట్టి పిలిచే స్వాతంత్రం నీకు లేదేమో. మా నాన్నని పేరు పెట్టి పిలిచే స్వాతంత్రం నాకుంది. ఏడ్చవులే. మీరు చెప్పండి నాన్నా. నీ మెడిసిన్ అయిపోయింది కదా? ఆ హెడ్ఏక్ మెడిసిన్ అయిపోయింది నాన్నా. అది కాదమ్మా, నీ మెడిసిన్ కోర్స్ అయిపోయింది కదా. నీకు ఇమీడియట్ గా సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. అంటే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అయినా మీరు కూడా ఏంటి నాన్నా, చదువుకున్నారు కదా, ఆలోచించరా? ఆడపిల్ల అనగానే పెళ్లి చేసి పంపించేయాలనుకుంటారేంటి? ఇక మా లైఫ్ లో ఉంది అదొక్కటేనా? మరంత దానికి చదివించడం ఎందుకు? అంటే ఏంటి, ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నావా? నో వే. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అయితే మీ నాన్న చూసిన సంబంధం సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా? అవునమ్మా, పెళ్లి చేసుకున్నాక మీ అన్నయ్యలాగా నువ్వు కూడా మన హాస్పిటల్లోనే ప్రాక్టీస్ పూర్తి చేసుకుని హాస్పిటల్ చూసుకుంటూ ఉండిపోవచ్చు. అలా ఎలా కుదురుతుంది నాన్నా? నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. మీరేమో ఎంచక్క మమ్మీని లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం మీరు చూసిన ఏ ఎల్లైనో పుల్లైనో సెలెక్ట్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా? నో వే. నేను కూడా మీలానే ఒక లవర్ని సెలెక్ట్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటా. పెళ్లి కంటే ముందు లవ్ ఎక్స్పీరియన్స్ చేస్తా. మీ టైంలో మీరు ఒకే కొబ్బరి బొండంలో 2 స్టాల్ వేసుకుని తాగుంటారు. కానీ నేను నా లవర్ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగాలి. మీ టైంలో మీరు మిరపకాయ బజ్జీలు తినుంటారు, కానీ మేము స్పైసీ పిజ్జాలు తినాలి. సినిమాకెళ్తాం, కానీ సినిమా చూడకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాలి. ఫిషింగ్కి వెళ్తాం, కానీ చేపలు పట్టకుండా చేతులు పట్టుకుని తిరగాలి. వాకింగ్కి వెళ్తాం, కానీ నడవకుండా కాళ్ళు పట్టుకుని కొండుతారా? ఏ షడప్. నా ప్లాన్స్ ఏవో నాకుంటాయి, నా కోరికలేవో నాకుంటాయి. మధ్యలో డిస్టర్బ్ చేస్తావెందుకు చెప్పు? సరేనమ్మా, నీ ఇష్టాల్ని మేము ఎప్పుడైనా కాదన్నావా? నువ్వు లవ్ చేసిన అబ్బాయి ఎవరో చెప్పు, మేం మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాం. ఇంతవరకైతే నేనెవర్ని లవ్ చేయలేదు. వెరీ సూన్ కత్తి లాంటి కుర్రాన్ని చూసి లవ్ చేయడం స్టార్ట్ చేస్తా. అదేదో తొందరగా చేయవే. నీకు పెళ్ళైతే గాని వీడు పెళ్లి చేసుకున్నని పట్టుబట్టి కూర్చున్నాడు. ఏంటి డాక్టర్? అబ్బో, పెళ్ళనగానే ఆడపిల్లల సిగ్గుపడతావేంటి బాబు? అయినా చూస్తుంటే నీ ఫేస్ లో పెళ్లికల్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది బ్రో. మరి నీకంత అర్జెంటుగా ఉంటే నువ్వు చేసుకో. నేనే ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేస్తా. ఇందాక గుళ్ళో కనిపించింది, తను కూడా మంచి మొగుడు రావాలని కోరుకుంటుంది. అవునా? అమ్మాయి పేరేంటి? పేరు తెలీదు, కానీ వయసు ఒక 70 సంవత్సరాల దాకా ఉంటుంది. నిన్ను తినరా ముందు. రాక్క కూర్చో. ఉండు, నీకు కాఫీ తీసుకొస్తాను. రాణి,
నాకేం వద్దు రాణి. ఏంటక్కా అదోలా ఉన్నావు? సస్పెన్షన్ గురించి బాధపడుతున్నావా? మరి తాతయ్యకి అప్లై చేసిన పెన్షన్ గురించి ఆలోచిస్తున్నావా? అది వస్తుంది రాణి, దాని గురించి కాదు. బావ వాళ్ళ ఫ్యామిలీ పిల్లల విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళల్లో మార్పు వస్తుందేమో అనుకున్నాను. కానీ ఇన్ని రోజులైనా కూడా ఎలాంటి చేంజ్ లేదు. అదే కోపం, అదే పంతం. అసలు పిల్లల్ని ఆ ఇంట్లోకి పంపించాననే కానీ వాళ్ళకి దగ్గర చేయలేకపోతున్నాను. నువ్వేం బాధపడకక్కా. ఇప్పుడంటే వాళ్ళు బావ మీద కోపంతో ఉన్నారు. పిల్లలకి వాళ్ళకి మధ్య ఉన్నది రక్త సంబంధం కదా. ఆ బంధమే ఏదో ఒక రోజు వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. ఒక చిన్న వాన చినుక్కి నేలంతా పులకరించినట్టు ఒక చిన్న ఇన్స్టెంట్ చాలు పిల్లల విషయంలో వాళ్ళ మనసులు చలించిపోతాయి. నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను. అవునక్క, నువ్వెప్పుడు పిల్లల గురించి ఆలోచించడమే గాని నీ గురించి ఆలోచించుకోవా? నా గురించి ఏముంది రాణి ఆలోచించడానికి? ఆ ఫ్యామిలీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే నాకంతే చాలు. అక్క బావ కోరిక తీర్చిందాన్నవుతాను. ఖచ్చితంగా ఆ కోరిక త్వరలోనే తీరుతుంది. కానీ నీ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి కదక్కా. పొద్దున్న లేస్తే కోర్టు కేసులు అని తిరుగుతావు. న్యాయం కోసం పోరాడుతూ ఉంటావు. సాయంత్రానికి అలసిపోతావు. నీకు నువ్వు కూడా న్యాయం చేసుకోవాలి కదా. నీకంటూ ఒక తోడు చూసుకోవాలి కదక్కా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు రాణి? అలా అంటావేంటక్కా? మనిషికి మనిషి ఎప్పుడూ బలమే. నిజమే, కానీ ఇప్పుడు అంత తొందర ఏమీ లేదు కదా. నాకు చాలా బాధ్యతలున్నాయి రాణి. నీ బాధ్యతలు తెలియందాన్ని కాదక్కా. ఆ బాధ్యతలు ఒంటరిగా తీర్చే కంటే జంటగా అయితే త్వరగా తీర్చొచ్చు. అదే అక్కా బావ ఉండుంటే నీకెప్పుడేం జరగాలో అన్నీ వాళ్లే చూసుకునేవారు కదా. నాకు నువ్వున్నావు కదా రాణి. నేనుండడం వేరు, జీవితాంతం ఉండిపోయేవాళ్ళు వేరు కదక్కా. బాగా చెప్పావు, కానీ టైం వచ్చినప్పుడు అదే సెట్ అవుతుందిలే. ఇంకెప్పుడొస్తుందక్కా ఆ టైం? నాకేం తెలుసు రాణి. అక్కా, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? నువ్వేమనుకుంటున్నావు? ఎవ్వరినీ లవ్ చెయ్యలేదు అనుకుంటున్నాను. చేశాను. అవును, నా బుక్స్ని లవ్ చేసేదాన్ని. నేను చదివే లా కోర్స్ని లవ్ చేసేదాన్ని. అంతేకాని నువ్వనుకున్న ఆ ప్రేమ, ఆ అట్రాక్షన్స్ అనే ఫీలింగ్స్ ఏమీ లేవు. అంటే నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గాని స్కూల్ టైంలో గాని ఎవరైనా ప్రపోజ్ చేశారా? నువ్వెవరినైనా లవ్ చేశావా? అలాంటిదేమీ లేదు రాణి. ఈ ప్రేమ, అట్రాక్షన్ అనే ఫీలింగ్సే నాకు లేవు. ఎప్పుడు చూసినా నా కాన్సంట్రేషన్ అంతా చదువు మీదే, నా ఫ్యూచర్ గోల్స్ మీదే ఉండేవి. మరిప్పుడు